నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ సత్యమేవ జయతే. నేను మీ నిరంజన్. మిషన్ సౌత్ పేరు మీద తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా జహీరాబాద్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే జహీరాబాద్ సీటును సాధించాలని చెప్పేసి సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ని బీజేపీలో చేర్చుకుంది బీజేపీ. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు దేశేటి పటేల్ ఉన్నారు, బీజేపీ యువ నాయకుడు, అలాగే ఎంపీటీసీ కూడా. ఆయన అడిగి అసలు బీజేపీ పార్టీ జహీరాబాద్లో ఏ విధంగా పోతుంది, బోని కొట్టబోతుందా లేదా అనేది కూడా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది? మొత్తం ప్రచారం అయితే జోరుగా ఉంది, మాటల యుద్ధమే నడుస్తుంది, కానీ మొత్తం మీద రిజల్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా కొంత ఇంకా ప్రజలు ఒక ఏది వైపు ఇంకా స్వింగ్ ఆ మూడు ఇంకా రాలేనట్టుంది. చూసుకుంటే వెళ్ళండి, 13వ తారీఖు ఇంకా దగ్గరలో ఉంది కదా. 100% ఈసారి బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. ఎంపీ బీబీ పాటిల్ గారు అందులో ఈసారి గతంలో గెలిచిన దానికన్నా ఇంకెక్కువ మెజార్టీతో గెలవబోతున్నారు. బీబీ పాటిల్ ముఖ్య అనుచరుగా ఉన్న మీరు ఒక విషయం చెప్పగలుగుతారా? బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే, కేవలం కవితకి బెయిల్ రావడం కోసం అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్తో దోస్తీ కుదిర్చిచ్చిండు కేసీఆర్, అందుకే బీబీ పాటిల్ బీజేపీలో జాయిన్ అయినా రేవంత్ రెడ్డి గారు అంటారు. ఇది అవాస్తవం. కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడే మాటలు అందరికి తెలిసిన విషయాలే. వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు, వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకే తెలియదు. ఈరోజు దినం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి వాళ్ళే అంటారు. మళ్ళీ మొన్న స్టేజ్ మీద మోదీ వచ్చినప్పుడు हमारे बड़े भाई है बीजेपी नरेंद्र मोदी साहब, आप कहा था हमारा ऊपर रहना, आप कहा रहे तो हम सुकून रहते అని వాళ్ళే అన్నారు. సో అది వాళ్ళకే వదిలేస్తాం, వాళ్ళు ఆలోచించాలి, వాళ్ళు ఏం మాట్లాడుతారో వాళ్ళ విధేయతకే వదిలేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా మనం చూస్తే జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం కూడా బీఆర్ఎస్ క్యాడర్ ఏదైతే వచ్చిందో బీజేపీలోకి, ఆ క్యాడర్ బీజేపీ అసలైన బీజేపీ నాయకులను డామినేట్ చేస్తుంది. దాంతో కొంత వాళ్ళు అసహనానికి లోనవుతున్నారు, కొంత నారాజుగా ఉన్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. అలాంటిది ఏం లేదు. యాక్చువల్లీ ఇప్పుడు ఏముందంటే, ఎవరైతే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారో ఎంపీ గారి ఆధ్వర్యంలో, బీబీ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఎవరైతే జాయిన్ అయ్యారో అందరూ ఉన్న బీజేపీ క్యాడర్ కిందనే పనిచేస్తున్నారు, బీజేపీ క్యాడర్తో కలుపుకొని పనిచేస్తున్నారు. ఎవరు కూడా డామినేషన్ కానీ అలాంటిది ఏం లేదు. ఇప్పుడు ఏదున్నా పైనుంచి కూడా ఉన్న 7 నియోజకవర్గాల్లో మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా 100%గా బీజేపీ వాళ్ళ త్రూనే పనిచేస్తున్నారు. అలాంటిది ఎక్కడ కూడా లేదు. అది ఏదో అపోహ క్రియేట్ చేసి పెడుతున్నారు మార్కెట్లో తప్ప అట్లాంటిది ఏం లేదు. ఎక్కడ కూడా అట్లాంటిది ఏం లేదు. ఇప్పుడు నేను కూడా ఎంపీటీసీ ఉన్నా, నా గ్రామంలో కూడా ఉన్న బీజేపీ ముఖ్య నాయకులు బీజేపీ ప్రెసిడెంట్తోనే నేను నడిపిస్తున్నాం, వాళ్ళతో కలిసి మేము పనిచేస్తున్నాం. నా ఊళ్ళో కూడా నేను బూత్ మెంబర్ని. ఎందుకు అన్యూహంగా బీఆర్ఎస్ ఓటమితోని ఇంకా బీబీ పార్టీలు గెలవడు అని బీజేపీలో జాయిన్ అయ్యారా? అది అవాస్తవం. బీజేపీలో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న 100% బీబీ పాటిల్ గెలుపు ఖాయం. ఇప్పుడు గతంలో చూసుకున్నట్టే 2014లో ఆయన్నే గెలిచిండు, ప్రజలు గెలిపించారు అత్యధిక మెజార్టీతో. 2019లో కూడా ఆయన్నే గెలిపించారు. కొంచెం ఏదైతే ఉందో బీజేపీ బీఆర్ఎస్ మీద ఏదైతే వ్యతిరేకత ఉందో, బీజేపీ అనేది ఈరోజు దినం దేశంలోనే ఒక గట్టి పార్టీ, ప్రజలకు సేవ చేయాలన్న ఒక మంచి ఆలోచనతో ఉన్న ఎంపీ గారు కాబట్టి బీజేపీతోనైతేనే ఏదైనా చేయగలుగుతా, బీజేపీ వల్లనే నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతా అన్న ఒక ఆలోచనతోనే బీజేపీలో జాయిన్ అయ్యింది తప్ప కానీ ఏదో అవాస్తవాలు పుకార్లు ఏవో నడుస్తున్నాయి, వాటిని అన్నింటినీ ఖండిస్తున్నాం. అవన్నీ అబద్ధాలు, అవాస్తవాలు. అంటే 10 ఏళ్ల నుంచి ఎంపీగా పనిచేసారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్న పార్లమెంట్లో సభ్యుడిగా ఉన్నాడు. ఈ 10 ఏళ్ల నుంచి అనిపించలేదా మోడీ ద్వారానే దేశానికి మంచి జరుగుతుందని? ఇప్పుడు ఏమైపోయిందంటే 2014 ఏదైతే టీఆర్ఎస్ పార్టీ మొదలైంది, ఆ రోజు నుంచే 2014 నుంచే టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఒక ఊపు మీద ఉండే. సో ఆ రోజున తెలంగాణ పార్టీ గట్టిగా ఉంది కాబట్టి తెలంగాణలో మనమంటూ ఏదో చేయాలని ఉత్సాహంతో సార్ వచ్చిండు. అదే రాజకీయ రంగ ప్రవేశం సార్ది. వ్యాపారాలన్నీ పక్కన పెట్టి రాజకీయం ప్రజాసేవ కోసమే అంకితం కింద వచ్చింది ఆయన. ఆ తర్వాత 2019లో ఏదైతే ఇప్పుడు ఉన్న కేసీఆర్ ఎక్స్ సీఎం గారు ఏదైతే ఉన్నారో, తాను టీఆర్ఎస్ని తీసుకుపోయి బీఆర్ఎస్ చేసిండు. బీఆర్ఎస్ చేసిన తర్వాత భారతదేశంలోనే పార్టీ ఉంటుంది అనేది ఒకటి మనసులో అందరికీ క్రియేట్ చేసి పెట్టింది, లీడర్స్కి అందరికీ. భారతదేశంలోనే నా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది ఉంటుంది అనేది ఒక అపోహ అందరి లోపల మైండ్లో సెట్ చేసి పెట్టింది. సో అదే కాన్సెప్ట్తో అందరు ముందుకు పోయినారు, అదే ఆలోచనతో ఆయనకు సపోర్ట్గా వండుకుంటూ పోయి సమర్థించారు కదా. అప్పుడు మీరు కూడా సమర్థించారు, అందరు సమర్థించినాం. ఆ రోజున ఏంటంటే జరుగుతుంది వెనకటికి ఎవరు చెప్పలేరు కదా. ఈ రోజున ఓడిపోయినాక తాను పక్క కూర్చున్న తర్వాత ఆయన ఎన్ని చేసిండు, ఏమేం ప్రజలకు ఇబ్బంది పెట్టిండు, వాళ్ళ కుటుంబం ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టింది అని చెప్పేసి క్లియర్గా కనబడుతుంది. అప్పుడైనా మనం ఆలోచించాల్సిందే కదా. ఇప్పుడు ఒకసారి మోసపోయినామంటే ఒకటేసారి పోతాం, మళ్ళీ మోసపోం కదా. అంటే అప్పట్లో కాంగ్రెస్ కూడా ఆరోపించింది ఏమని అని అంటే, కేవలం బీజేపీకి లబ్ధి చేకూర్చడానికే బీఆర్ఎస్ అని నాటకం ఆడుతుండు, కవితని ఏదైతే ఉందో ఆమె అరెస్ట్ జరగకుండా బీఆర్ఎస్ అనేది ఒక బీజేపీకి బీటింగ్గా చేయడానికే భారతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారనేది కూడా కాంగ్రెస్ ఆరోపణ. తప్పు మాట. భారతీయ రాష్ట్ర సమితి చేయాలన్నది ఆలోచన కేసీఆర్ గారి ఉంది. ఆల్రెడీ మొత్తం భారతదేశం పర్యటన కూడా చేయడానికైనా అన్ని రకాలుగా సిద్ధం చేసుకున్నాడు. భారతదేశంలోనే పార్టీ ఉండాలని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా ఆయన ప్రిపేర్ అయిన విషయం. అప్పటి నుంచి కూడా ఆయన బీజేపీ వ్యతిరేకమే. ఎవరు కేసీఆర్ అంటే అయినా బీజేపీకి 100% వ్యతిరేకమే. లాస్ట్ పోయిన ప్రచారంలో కూడా హిందువులు బంధువులు అని ఒక ప్రసంగంలో అయినా
ఆయన ఉన్న మనసులో బయట పెట్టుకున్నాడు. సో ఆయన బీజేపీకి ఇప్పుడు కాదు ఎప్పుడు వ్యతిరేకమే. ఆయన ఉనికిని కాపాడుకోవడానికి ఎప్పుడు కూడా నరేంద్ర మోడీకి కానీ బీజేపీ పార్టీ కానీ వ్యతిరేకంగానే ఉండుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న మాట అనేది తప్పు మాట. పేరుకే కామారెడ్డి వాసి బీబీ పాటిల్, కానీ ఆయన మొత్తం బీబీ పాటిల్ కాదు బిజినెస్ పాటిల్ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు అంటున్నారు. ఇక మదన్ మోహన్ రావు గురించి తెలియదు ఏం లేదు. మదన్ మోహన్ రావు అంటే ఒక టూరిస్ట్ రావు. 2014 లీడ్ వచ్చిండు, టీడీపీ నుంచి నించుండు, ఓడిపోయిండు, మళ్ళీ సుట్కి చదువుకొని ఇంటికి పోయిండు. 2017లో 18లో టీఆర్ఎస్లోకి వచ్చిండు. ఒక 3 నెలలు 4 నెలలు ఉన్నాడు. ఇక్కడ పప్పులు ఉడకలేవు, ఏదో కింద పెడదాం మీద పెడదాం ఏదో చేద్దాం అనుకుండు. మీరు ఒకటే కమ్యూనిటీ అని చెప్పి వాళ్ళతో ఏదో దగ్గరగా అయిదామని ట్రై చేసారు. వాళ్ళు కుదరనీయలేదు. అక్కడ ఉన్న 4 నియంతలు వాళ్ళు నడుపుకుందాం వదిలేసారు. నేను పక్కకు పెట్టేసరికి మళ్ళీ కాంగ్రెస్లో పోయి ఆయన ఉనికి చాటుకోవడానికి ఏదో ఆయన నోటికి వచ్చినవి మాట్లాడుకోవడం, ఏదో కొట్టి చేయడం చేస్తుండు. అదే 2 సార్లు ప్రజలు తిరస్కరించి ఇంటికి పంపించిన వ్యక్తి మళ్ళీ అదే 3వసారి రానండే. మరి అంత ధైర్యం ఉండి అంత దమ్ము ఉంటే ఎంపీ బీబీ పాటిల్ గారిని విమర్శించే స్థాయి అనేది ఉంటే 3వసారి ఎంపీగా ఆయన మీద నిల్చునేది ఉండే. ఇప్పుడు అంటే ఫస్ట్ ఏదైతే మీరు అంటారో 2014లో 1,40,000 పైచీలకు ఓట్లతో గెలిచిన బీబీ పాటిల్ ఇదే మదన్ మోహన్ రావు చేతిలో 6,000 ఓట్లతో 2019లో ఓడిపోయారు. అంటే అప్పుడు మదన్ మోహన్ గెలుపు ఓటమి అనేది ఎంత మెజార్టీ ఎంత ఇది అని కాదు, గెలిపే కదా, ఒక్కొక్కతోనైనా గెలిపే. సో 2019లో ఏదైతే జరిగిందో ఏదో టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ వచ్చినందువల్ల ప్రజలు డిస్టర్బ్ అయ్యారు. బీఆర్ఎస్ బీజేపీ ఏదైతే ఇవి అన్ని ఈక్వేషన్స్ వల్ల ప్రజలు బాగా డిస్టర్బ్ అయ్యి ఓట్ అనేది చాలా మట్టుకు తగ్గడం జరిగింది తప్ప కానీ గెలుపు అయితే ప్రజలు 100% ఎంపీ బీబీ పాటిల్ని స్వీకరించారు. గెలుపు బీబీ పాటిల్దే జరిగింది. అప్పుడు మీరు ఇక్కడ పొరపాటు పడుతుంది. 2019లో బీఆర్ఎస్ లేదు, అప్పుడు టీఆర్ఎస్ ఉంది. అంటే అప్పటికే ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్కి సన్నాలు యుద్ధం చేస్తుండే. ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు టీఆర్ఎస్ ఉంది. టీఆర్ఎస్ నుంచే చేసిండు. అప్పటికే రంగం సిద్ధమవుతుంది బీఆర్ఎస్. అప్పటికే ప్రజల్లో స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ఒక అపోహ స్టార్ట్ అయింది. బీఆర్ఎస్ అనేది పెడుతుండు అప్పుడే అనేది అపోహ స్టార్ట్ అయింది. అప్పుడే ప్రజలలో ఒక భయం అనేది స్టార్ట్ అయింది. అరే ఈ పార్టీ ఏంది ఎటుపోతుంది అన్న భయం స్టార్ట్ అయింది. దానివల్ల చాలా మటుకు ఓట్లు చీల్చడం జరిగింది. దానివల్ల కొంచెం మెజార్టీ తగ్గింది తప్ప కానీ ఎంపీ బీబీ పాటిల్కి మాత్రం వ్యతిరేకం జైరాబాద్ పార్లమెంట్ ప్రజలు లేరు, ఎప్పుడు కూడా ఉండరు. రేపు పొద్దున రాబోయే ఎలక్షన్లో కూడా 2024 మే 13 కూడా అత్యధిక మెజార్టీతో ఎంపీ బీబీ పాటిల్కి గెలిపిస్తున్నారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన బీబీ పాటిల్ జహీరాబాద్ని గతంలో నేను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని కూడా మాట ఇచ్చిన పరిస్థితి ఉంది. కానీ ఎక్కడ కూడా పారిశ్రామిక రంగంగా ఏదైతే జహీరాబాద్ ఉందో 2014 ఎట్లా ఉందో అట్లాగే ఉంది, 2019 ఎట్లా ఉందో అట్లాగే ఉంది. ఇప్పుడు కొత్తగా ఏం చెప్తారు ప్రజలకి? ఆల్రెడీ 2014 ఆయన వచ్చినప్పుడు నిమ్స్ అనేది ఏం లేకుండే. నిమ్స్ అనేది ఓన్లీ మాత్రం నిమ్స్ జహీరాబాద్కి నేషనల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ జోన్ అనేది ఒక బోర్డు మాత్రం ఉండే. ఆయన వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా అభివృద్ధి పనులు జరిగినాయి. ల్యాండ్ అక్విజిషన్ కానీ జరిగింది. అక్విజిషన్తో పాటు 2-3 కంపెనీస్ వచ్చి ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. టెండర్స్లో 2-3 కంపెనీస్కి అలాట్మెంట్ చేయడం జరిగింది. చలో దాని గురించి అప్పట్లో ఉన్న పార్లమెంట్లో ఎన్నోసార్లు తన గొంతు వినిపించిండు. ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న జహీరాబాద్ పారిశ్రామిక వాడ ఏదైతే 12,000 ఎకరాల్లో స్టార్ట్ అవుతుంది, దాన్ని కనుక మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి డెవలప్ చేస్తే కనుక కొన్ని లక్షల మందికి ఉపాధి కలుగుతుంది, నా పార్లమెంట్ సెగ్మెంట్లో ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని ఎన్నోసార్లు తన గలం వినిపించడం జరిగింది. సో అప్పుడున్న ఈక్వేషన్ ప్రకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒకటి ఉండే, కేంద్ర ప్రభుత్వం ఒకటి ఉండే. చలో అంత చురుగ్గా పనిచేయకపోయినా కొద్దిగా అనుకూలంగా సార్కి అనుకూలంగా పనిచేసారు. అదే దాని దృష్టిలోనే రోడ్ ఆల్రెడీ నడుస్తుంది నిమ్స్కి, ఇక్కడ నుంచి అక్కడికి నిమ్స్లో రోడ్ ఆల్రెడీ నడుస్తుంది. అది కాకుండా ఏదో కంపెనీస్ 2-3 కంపెనీస్ ఆల్రెడీ వచ్చినాయి, ఇనాగ్రేషన్ చేసినాయి, ల్యాండ్ అక్విజిషన్ కూడా అవుతుంది వాళ్ళది. సో ఆల్రెడీ ఫార్మర్స్కి 60-70% కూడా రైతులకు డబ్బులు ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేయడం కూడా జరిగింది. ఇది ఎంపీ బీబీ పాటిల్కి ఘనత. దాని విషయం గురించి అంటే ఏదైనా ఇన్స్టెంట్గా 1-2 సంవత్సరాలు అయ్యే ప్రాజెక్ట్స్ కావు. ఒక నేషనల్ ప్రాజెక్ట్ అనేది ఒక 12,000 ఎకరాల్లో ఒక ల్యాండ్ అక్విజిషన్ స్కీమ్ జరగాలంటే అంత ఈజీగా కాదు, కొద్దిగా టైం పడుతుంది. చలో అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈక్వేషన్స్ కరెక్ట్ లేనందువల్ల లేట్ అయింది. ఇప్పుడు రానున్న ప్రభుత్వం బీజేపీ 100%గా మోదీ గారే ఉంటారు, బీజేపీ ప్రభుత్వం ఉంటుంది. అదే ప్రభుత్వంలో బీబీ పాటిల్ గారు కూడా ఉంటారు. రానున్న 5 సంవత్సరాల జహీరాబాద్ నిమ్స్ అనేది కారిడార్గా 100%గా నిర్మిస్తారు. జరుగుతుంది వాళ్ళ హయాంలో, ఇది ఖచ్చితంగా. మీరు అదే నిమ్స్ నాల్కల్ మండలంలో ఉన్న ఆ నాల్కల్ మండలం నుంచి ఒక గ్రామం నుంచి ఎంపీటీసీగా కూడా ఉన్నారు. ఎలా చూస్తారు నిమ్స్? ఎందుకంటే అక్కడ లోకల్ రైతులు ఎవరైతే ఉన్నారో నిమ్స్ని వ్యతిరేకిస్తున్నారు. ఇంతకు నిమ్స్కి మీరు అనుకూలమా వ్యతిరేకం? ఇప్పుడు ఎట్లుంటుందంటే సార్, ఇప్పుడు భూమి పోతుందంటే ఎవరికైనా బాధ ఉంటుంది బేసికలీ, కానీ డెవలప్మెంట్ అభివృద్ధి జరుగుతుందంటే ఎవరికైనా సంతోషం ఉంటుంది. ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మహేంద్ర ఫ్యాక్టరీ కూడా వ్యతిరేకించిన వాళ్ళు ఈ రోజున మహేంద్ర ఫ్యాక్టరీ మా జహీరాబాద్లోనే గర్వంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు జహీరాబాద్ నుంచి ఒక ఎంత తక్కువైనా 1,000-2,000 మందికి ఉపాధి కలుగుతుంది ఇప్పుడు మహేంద్ర ఫ్యాక్టరీ. అలాంటిది ఒక 12,000 ఎకరాల్లో ఒక పారిశ్రామిక వాడ వస్తే ఇంచుమించు 1,00,000 మందికి ఉపాధి కలగకపోతుంది ఆ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో. గతంలో మీరు బీఆర్ఎస్లో ఉన్నారు, మీ ఎంపీ గారు బీఆర్ఎస్లో ఉన్నారు, మీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. ఇదే మీరు అంటారు కదా మా మహేంద్ర అని. అదే మహేంద్ర కంపెనీ నుంచి CSR ఫండ్స్ తీసుకుపోయి సిద్దిపేటలో పెడుతుంటే ఏం చేసిరు ఆ రోజు? మరి ఇప్పుడు అదే విషయం కింద కూడా చెప్పిన,
అప్పుడున్న పార్టీలో వాళ్ళు నలుగురే నియంతలు, వాళ్ళు చేసిందే వేదం, వాళ్ళు చెప్పిందే జరగాలి. ఎవరైనా వాళ్ళకి విరుద్ధంగా కనుక ప్రవర్తిస్తే వాళ్ళని ఏం పరిస్థితో, వాళ్ళని ఏం చేస్తుండేనో, వాళ్ళని ఎక్కడ పక్కకు పెడుతుండో మీరు కళ్ళతో చూసిన విషయమే. ఎన్నో మీడియా సమావేశాల్లో కూడా అలాంటి జరిగిన సన్నివేశాలు ఎన్నో చూసి ఈ రోజున. అంటే 9 ఏళ్ళు నియంత కిందనే పనిచేసారు మీరు? అంటే అప్పుడు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉండే సార్ది ఏదైతే ఎంపీ గారిది ఉందో పార్లమెంట్ వ్యవహారం కాబట్టి పార్లమెంట్ దానిలోనే ఆయన దృష్టి సాధిస్తుండే, దాని ప్రాంతానికి ఏం డెవలప్ చేయాలో దాని మీద సాధిస్తుండే. కానీ స్టేట్ మొత్తం ఆయనకి ఆ పార్టీలో జొర్రి ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే అవసరం ఏముందానికి? ఇప్పుడు ఏమున్నా కానీ తన బాధ్యత ఏముంది? హైదరాబాద్ ప్రజలు తను ఎన్నుకున్నారు, ఈ తెలంగాణ నుంచి ఎన్నుకున్నందుకు తన ప్రాంతానికి తను చేయాలి కాబట్టి దాని మీదే మాట్లాడుతుండే, దాని మీద తన గలం వినిపిస్తుండే. ఆ తెలంగాణ ప్రాంతంలో హైదరాబాద్ పార్లమెంట్ అనేది పెద్ద పార్లమెంట్. ఈ రోజున హైదరాబాద్ నుంచి మొదలు పెడితే మీకు నాందేడ్ బార్డర్ నుంచి ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, మీకు మహారాష్ట్ర అండ్ తెలంగాణ 3 బార్డర్స్కి మధ్యలో ఉన్న పెద్ద సెగ్మెంట్ ఇది. సో దీని అభివృద్ధి గురించి తను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుండే. ఆ అభివృద్ధిలో కూడా చాలా మట్టుకు ఈ పార్టీలు రాష్ట్రంలో కేంద్రంలో వేరే వేరే పార్టీలు ఉన్నందువల్ల కొంచెం లాగ్ అయింది, కొంచెం లేట్ అయింది, కొన్ని పనులు అవ్వలేకపోయినాయి, పెండింగ్లో ఉన్నాయి. రానున్న రోజులు అవి కూడా జరుగుతాయి. బీబీ పాటిల్ బంధువులు రాబందులుగా మారి మంజీరాని తవ్వేస్తూ ఉన్నారు, ఇసుక దందలు చేస్తూ ఉన్నారు, దీనిపైన మీకు? బీబీ పాటిల్ అనే వ్యక్తి వైట్ పేపర్, ఇట్స్ క్లియర్, అది అందరికీ తెలుసు, అది విమర్శించే వాళ్ళకు కూడా తెలుసు. విమర్శించడానికి ఏం లేదు కాబట్టి ఏదో విమర్శిస్తారు. అంటే ఏముంటుంది సార్ అంటే గతంలో పేపర్లలో మీడియాలో కూడా వచ్చింది కదా ప్రముఖంగా. ఎవరి బంధువులు ఏం వ్యాపారం చేస్తారు, కొంతమందికి కొన్ని వ్యాపారాలు ఉంటాయి, వాళ్ళు ఎంపీ అయినాకనే వ్యాపారాలు కాదు, అంతకుముందు నుంచి వాళ్ళ వ్యాపారాలు చేస్తున్నారు. సో ఈ రోజున ఆయన మీద ఎలిగేషన్ లేదు కాబట్టి ఏదో అరే ఈయన ఎక్కడో కొనాక ఎంపీ బీబీ పాటిల్కి బంధువు అవుతాడు, ఆ బంధువు అయినందుకు ఆయన పేరు ఇంక్లూడ్ చేయాలి. సో ఆయనకి ఆ వ్యాపారంతో ఏం సంబంధం ఉంటుంది? అంటే గతంలో ఆయన దేశంలోనే ఒక వ్యాపారవేత్త, ఆయన ఆ దేశంలోనే ఒక వ్యాపారవేత్త. అందరిలాగా ఇప్పుడు మదన్ మోహన్ రావు పేరు తీసారు మీరు, మదన్ మోహన్ రావు అన్నట్టు ఆయన వ్యాపారం ఏముంది ఈరోజు దాకా ప్రజలకు చెప్పడు. నేను పెద్ద వ్యాపారవేత్తని, నాకు 20 దేశాల్లో కంపెనీలు ఉంటాయి, ఏం కంపెనీలో ఈరోజు దాకా చెప్పాడు. కానీ అదే ఎంపీ బీబీ పాటిల్ అట్లా కాదు, ఆయన రోడ్ కాంట్రాక్టర్, ఆయనకు సంబంధించిన రోడ్ కాంట్రాక్ట్లన్నీ ఎక్కడెక్కడ చేసిన అన్ని డాటా ఉంది. ఆయన ఆల్రెడీ పాటిల్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆయన కంపెనీ ఉంది, ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో ఎన్నో రోడ్స్ వేయడం జరిగింది. చలో ఆయనకు ఒక బ్రాండ్ ఉంది, పాటిల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటే ఒక బ్రాండ్ ఉండే. సో ఆ కంపెనీ బాధ్యతలన్నీ తన సంబంధించిన మనుషులకు అప్పచెప్పి ఈరోజు దినం రాజకీయంగా సేవ చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చింది. ఈరోజు దినం ఇట్లాంటి మనిషి మీద వాళ్ళు ఎలాంటి తప్పులు దొరుకుతలేవు, ఇలాంటి ఏమంటారు ఈ రకమైన ఇల్లీగల్ యాక్టివిటీస్లో తన పేరు లేదు. సో ఏం చేయాలి? ఎక్కడనో ఒక మనిషి ఈయన చుట్టం అవుతాడు, ఈయనకి లింక్ పెట్టాలి, చుట్టం అవుతాడు కాబట్టి ఎంపీ బీబీ పాటిల్ చొరవతో చేస్తారు. స్వతహాగా మీ ఎంపీ బీబీ పాటిల్ 2014 తర్వాత గెలిచిన తర్వాత నారాయణఖేడ్లో 500 ఎకరాలకు సంబంధించి రైతుల దగ్గర దౌర్జన్యం చేసి లాక్కున్నాడు, తక్కువ ధరకే భూమిని కాజేశాడు అనేది కూడా ఆరోపణలు వచ్చాయి. మీడియాలో ప్రముఖంగా వచ్చింది, ప్రముఖ టీవీ ఛానల్లో వచ్చింది, ప్రముఖ పేపర్లలో కూడా వచ్చింది. అది అప్పటి వరకు విన్నారు, ఆ తర్వాత ఏమొచ్చిందో అది మీరు చూడలేకుంటారు, మీకు ఐడియా లేదు. సో బీబీ పాటిల్ 2014 రాజకీయంలోకి వచ్చిన తర్వాత భూమి కొనలేదు. ఆయన ఎప్పుడో 2006లో, 2003లో, 2002లో కొన్నాడు. ఆ రోజున్న ధర పెట్టి ఆయన కొన్నాడు, ఆ రోజున్న మార్కెట్లో ధర ఏముందో ఆ ధర పెట్టి ఆ భూములన్నీ కొన్నాడు. దానికి సంబంధించిన డాక్యుమెంట్, దానికి సంబంధించిన పత్రాలు ఉన్నాయి. మీన్ వైల్గా ఏమైపోయిందంటే ఆయన ధరలు పెరిగినా కొద్దీ, మార్కెట్ పెరిగినా కొద్దీ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆయన కొన్నాడు కానీ ఆ కొన్న భూమి మీద ఆయన యాక్టివిటీస్ ఏం చేయలేడు. సో 2014 తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత కొన్ని శక్తులు ఉంటాయి రాజకీయంగా కూడా, అరే ఈయన ఎదుగుదలని, ఈయన గెలుపుని తట్టుకోలేక, ఓర్వలేక కొంతమంది శక్తులు ఏం చేశారంటే ఈ ల్యాండ్ అనేది ప్రజల నుంచి లాక్కుంటుండు, ప్రజల నుంచి గుంజుకున్నాడు అని చెప్పి ఒక అపోహ క్రియేట్ చేసి పెట్టింది. కానీ అట్లాంటిది ఏం లేదు, అది అవాస్తవం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి. సార్ ఆల్రెడీ ఆ భూమి అనేది 2010కి 2008కి ముందే కొన్నాడు, రాజకీయంలోకి వచ్చిన తర్వాత కొనలేడు. ఆయన ఎంపీ అయిన తర్వాత భూమి కొనలేదు, ఎక్కడ కూడా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయలేదు. ఆయన కొన్న భూమి అంతా అంతకు ముందే కొన్నాడు, అది కంపెనీస్ పేరు మీద కొన్నాడు, ఆయన పర్సనల్ పేరు మీద కొన్నాడు, ఆయన సంబంధించిన మనుషుల పేరు మీద కొన్నాడు, దానికి సంబంధించిన డేటా ఉంది. అయితే 2014 తర్వాత అక్కడ ఏదో ఒక కారిడార్, ఏదో ఇండస్ట్రియల్ కారిడారో ఏదో ఆయన ప్లాన్ చేద్దామన్న ఒక ఆలోచనతో సర్వే చేయడంతో ఇవన్నీ అపోహ బయటకు వచ్చి అక్కడ ఉన్న అపోజిషన్ లీడర్స్, అక్కడ ఉన్న ఈయనని విమర్శించాలన్న ఒక దుర్బుద్ధితో, దురాశతో, ఏదో ఈయన దగ్గర నుంచి ఏమో లాక్కోవాలి, ఏదో ఇంత కమిషన్లు తీసుకోవాలన్న ఒక ఆలోచనతోనే అలాంటి అపోహ ఆయన మీద పెట్టారు తప్ప కానీ ఎలాంటిది ఆయన రియల్ ఎస్టేట్కి కానీ ఎలాంటి భూ కబ్జాలకు కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ 1% కూడా లేదు. ఉంటే ఇన్ని రోజులు ఎందుకు దాక్కుంటుంది? 2015-16 వచ్చింది, మరి ఇప్పటిదాకా ఎవరు ప్రూవ్ చేయలేరు దానికి. అపోహ కిందనే వదిలేసి పెట్టారు దాన్ని. జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో చెప్పుకోదగ్గగా మైనార్టీ ఓట్స్ ఉన్నాయి, అది క్రిస్టియానిటీ కావచ్చు, మైనార్టీ కావచ్చు. ఈ విధంగా మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం.
ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తూ బీజేపీ ప్రసంగాలు చేస్తుంది. అందులో నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. ఇలాంటిది మరి మీ నియోజకవర్గంలో ఏ విధంగా ప్రభావం చూపించవచ్చు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తుంది? మీరు సెక్షన్ ఆఫ్ పీపుల్ అనే మాట మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఇంకో మాట కూడా అన్నారు, సబ్కే సాత్ సబ్కే వికాస్ అని ఒక మాట అంటున్నారు. ఆ మాట మర్చిపోతున్నారు. దేశంలో నరేంద్ర మోదీ గారు మాట్లాడిన మాట ఏంటంటే సబ్కే సాత్ సబ్కే వికాస్. అందులో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఈసాయిలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళు ఆయన పెట్టిన ప్రతి ఒక్క స్కీమ్లో ఆయన పెట్టిన ప్రతి ఒక్క ఈ రోజు దినం రేపు పొద్దున ప్రతి ఒక్క ఇచ్చే హామీలో కూడా అన్ని కులాల వారిగా అది వర్తిస్తుంది. సో కొన్ని విషయాలలో ఏముంటుందంటే ఆయన దేశం గురించి, దేశ భద్రత గురించి మాత్రమే కొన్ని విషయాలు విమర్శించడం జరుగుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర దేశాల నుంచి ఇక్కడ వచ్చి ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడిన తప్ప కానీ దేశ పౌరుల గురించి, దేశంలో ఉండేటోళ్ళ గురించి ఎప్పుడు కూడా విమర్శించలేదు. దేశ నాగరికుల గురించి ఎప్పుడు నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడలేదు. అదే జైరాబాద్ పార్లమెంట్ విషయానికి వస్తే ఎంపీ బీబీ పాటిల్ గారి మీద అందరికీ సానుభూతి ఉంది. ఎంపీ బీబీ పాటిల్ గారు అందరికీ అనుకూలమైన మనిషి, అందరికీ దగ్గర మనిషి, ఇంటి మనిషి లాగా. అది మైనార్టీలో కానీ, ఎస్సీలో కానీ, హిందువులో కానీ, ఏ వర్గంలో అయినా సరే 100%గా అందరూ కూడా ఆయన స్వీకరిస్తున్నారు. ఈరోజు దినం మీరే చూసుకుంటామండి, 2024 మే 13న 100%గా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపియబోతున్నారు. జహీరాబాద్లో మోడీ మాన్యాన్ని నమ్ముకున్నారా, లేదంటే బీబీ పార్టీ గతంలో చేసిన పనులు నమ్ముకున్నారా? రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి, దేశం కోసం మోదీ గారు చేస్తున్న కృషి 100% ప్రజలందరూ గుర్తిస్తున్నారు. అదే కాకుండా ఎంపీ బీబీ పాటిల్ గారు వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఆయన చేసిన సేవ, ప్రజల్లో అందుబాటు ఉండే విధానం, ఆయన ప్రజలతో ఉండే మమేకమయ్యే విధానం, ఆయన ప్రజల్ని స్వీకరించే విధానం, ఏ రాత్రి అయినా సరే ఏ కార్యకర్త అయినా ఏ ఓటర్ అయినా ఫోన్ చేస్తే వాళ్ళకి ఇచ్చే రెస్పాన్స్ బట్టి ప్రజలందరూ స్వీకరిస్తారు ఎంపీ బీబీ పాటిల్ని. ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్ 100%గా ప్రజలందరూ స్వీకరిస్తున్నారు. 100% ఈ రోజు దినం ఎంపీ బీబీ పాటిల్ని గెలిపించడానికి అందరూ రెడీగా ఉన్నారు. మొత్తం మీద మనం చూస్తే మీరు అంటున్నారు బీబీ పాటిల్ కేవలం మోడీ మాన్యా కాదు, ఆయన చేసిన పనుల మీద గెలుస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే గతంలో ఈ ప్రదేశంలో ఉన్న వనరులను అది సిఎస్ఆర్ ఫండ్స్ కింద తీసుకెళ్లి సిద్దిపేటకు పోతుంటే ఎందుకు ఒక మాట కూడా మాట్లాడకపోయారు బీబీ పాటిల్? అంటే ఏమైపోయిందంటే బీబీ పాటిల్ అనేటైనా ఒక్కైనా ఎంపీ కాదు. ఈ రోజున ఈ ఏరియాకి సంబంధించిన ఎమ్మెల్యే ఉండే, ఈ ఏరియాకి సంబంధించిన ముఖ్య నాయకులు ఉండే. ఎంపీ బీబీ పాటిల్ ఒకరే ఉండేనా క్వశ్చన్ చేయడానికి? ఎవరు లేకుండేనా? ఇప్పుడు 10 మంది కలిస్తేనే ఏదైనా పని ఆగుతుంది, 10 మంది కలిస్తేనే ఏదైనా పని చేయగలుగుతాం. రిక్వెస్ట్ కూడా చేయలేకపోయారా? ప్రశ్నించకపోయినా ఆ రోజు ఎన్నో రకాలుగా చేయబట్టే కదా ఈ కనీసం ఈ డివైడర్ అన్న పని అయింది. ఇది సిఎస్ఆర్ ఫండ్ కింద డివైడర్ చేసింది కదా, ఈ డివైడర్ అనేది సిఎస్ఆర్ ఫండ్ కింద అయింది కదా. ఇప్పుడు మీరున్న మున్సిపాలిటీ సిఎస్ఆర్ డివైడర్ అది సిఎస్ఆర్ ఫండ్స్ కింద చేశారు కదా. అది సార్ మల్టిపుల్ టైం రిక్వెస్ట్ చేయడం వల్లనే డివైడర్ అయింది. ప్లస్ అంబులెన్సెస్ ఇచ్చిండు సిఎస్ఆర్ ఫండ్ కింద, ఎన్నో అంబులెన్స్ ఇప్పించింది సార్ కూడా. సిఎస్ఆర్ ఫండ్స్ కిందనే హాస్పిటల్స్లో ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పెట్టడం జరిగింది, ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టడం జరిగింది. ఎంతోమంది చెరుకు రైతులు మీ మీద నమ్మకంతో మీకు ఓట్లేసి గెలిపించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ చెరుకు రైతుల బాధలు చూస్తామంటే మీ దగ్గర ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడింది. ఈ చెరుకుని దాదాపు కర్ణాటకకి, మహారాష్ట్రకి తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకు దీనిపైన ఒక్కరోజు కూడా బీబీ పాటిల్ మాట్లాడలేదు? చెరుకు రైతుల గురించి, చెరుకు ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే దాన్ని కంప్లీట్గా రాజకీయం చేసి పెడుతున్నారు. అటు కాంగ్రెస్ వాళ్ళు కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు. అంతేగాని చెరుకు రైతులకు మేలు చేయాలని ఆలోచన వాళ్ళలేదు. ఇప్పుడు చెరుకు రైతులకు మేలు చేయాలనుకుంటే ఆ రోజు దినం కాంగ్రెస్ పార్టీ మేము వస్తుంది చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడింది. 150 రోజులు అయింది, సుమారు 180 రోజుల దగ్గరకు వస్తుంది. ఈ రోజు వరకు చెరుకు రైతుల గురించి కానీ, పారిశ్రామిక దాని గురించి కానీ ఈ రోజు దాకా మాట్లాడిన దాఖలు లేవాలి. అంటే రాజకీయంగా దాన్ని వాడుకోవడం తప్ప కానీ దానికి అభివృద్ధి చేయాలి, ఇక్కడ ఉన్న ప్రజలకు, ఇక్కడ రైతులకు మేలు చేయాలనే ఆలోచన ఎవరికి లేదు, చిత్తశుద్ధి లేదు. అదే బీఆర్ఎస్ పార్టీ కనుక ఇంతకుముందు చూసినట్టయితే ఏదైతే చెరుకు ఫ్యాక్టరీ ఉందో అది ప్రైవేటీకరణ చేసింది ఉంది కాబట్టి ప్రైవేట్ రంగంలో నడిపిస్తాం, మేము హామీ ఇస్తున్నాం, నడిపిస్తామన్న హామీ ఇచ్చి నామమాత్రానికి 1-2 సంవత్సరాలు నడిపించారు. గత సంవత్సరంలో అయితే అందరికి తెలిసిన విషయమే, బంద్ ఉండే. చలో అప్పుడున్న ప్రభుత్వం ఎంపీ గారి చొరవతో అక్కడ ఉన్న రైతులు కానీ, ఇక్కడ ఉన్న మ్యాక్సిమం చెరుకు రైతులు పేమెంట్స్ ఏవైతే బ్యాలెన్స్ ఉన్నో మల్టిపుల్ టైమ్స్ ఎంపీ గారి దగ్గర రావడం జరుగుతాయి. ఎంపీ గారు ఆల్రెడీ సంబంధించిన ఆ పారిశ్రామిక ఓనర్ని పిలిపించి వాళ్ళకి రావాల్సిన నిధులు ఇప్పించడం జరిగింది. 100% ఎంపీ గారు అక్కడ ఉన్న చెరుకు రైతులకు 100% సాయం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ విషయంలో బీబీ పాటిల్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? షుగర్ ఫ్యాక్టరీ మళ్ళీ తెరుచుకోబోతుందా? 100%గా షుగర్ ఫ్యాక్టరీ తెరవడానికి తన కృషి చేస్తాడు. ఇక్కడ ఉన్న రైతులకు 100% సపోర్టివ్గా ఉంటాడు. షుగర్ ఫ్యాక్టరీ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. దానికి సంబంధించిన విషయం ఏదైతే ఉందో, ఏదైతే ఇక్కడ ఉన్న రూలింగ్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు దాని చేతులు తీసుకొని ఆట ఆడుతున్నారు. సో ఎంపీ గారి వల్ల ఏ సహాయం ఉంటుందో 100% సహాయం చేస్తాడు. ఆ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన మద్దతు ఎంపీ గారు ఎప్పుడు ఉంటుంది. లోకల్గా మీరు చూస్తే కాంగ్రెస్ నాయకుడు ఉండే, సీనియర్ మాజీ మంత్రి కూడా చంద్రశేఖరరావు ఉన్నారు. బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రిజర్వేషన్లు తీసేస్తుంది అంటున్నారు. ఏం మాట్లాడతారు? ఆయన కూడా మాట్లాడితే ఆయనకి ఏం చెప్పలేదు. ఆయన టీడీపీలో ఉండే, కాంగ్రెస్లో ఉండే, టీఆర్ఎస్లో ఉండే,
బీజేపీలో కూడా ఉండే, మళ్ళీ రీసెంట్గా కాంగ్రెస్కి రావడం జరిగింది. అయితే ఆయనని ఏమనాలో ఇక మనం మాట్లాడే పరిస్థితి లేదు. ఇప్పుడు దినం రాజ్యాంగం అనేది ఎవరు మార్చాలంటే మార్చేది కాదు. చలో రాజ్యాంగం అనేది ఒక కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా 28 సార్లు సవరీకరణ చేసి, అంటే దానిలో సంబంధించిన యాక్ట్స్ కొన్ని యాడ్ ఆన్స్ చేయడం జరిగింది రాజ్యాంగం. ఏదో ఒక మాట ఎప్పుడో జరిగితే రాజ్యాంగంలో ఏదైనా చేంజెస్ మాత్రం ఏదైనా పొందుపరచడం కానీ జరుగుతుంది తప్ప కానీ రాజ్యాంగం తీసి వేరే రాజ్యాంగం పెట్టేది ఎవరి తరం కాదు. ఈ భూమి మీద ఇప్పుడు అది జరిగే పని కాదు. అది అంటే ఈ సిట్టింగ్ ఎంపీ అనంత్ హెగ్డే అంటున్నారు కదా, కర్ణాటకలో ఉన్న సిట్టింగ్ ఎంపీ అనంత్ హెగ్డే అంటున్నాడు, మాకు 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మార్చేస్తామని బహిరంగంగా చేస్తాము అనే మాటకి ఏంటంటే అందరూ ఏమంటారు, రాజ్యాంగం తీసేసి కొత్త రాజ్యాంగం రాస్తారని అనుకుంటారు. తప్పది. రాజ్యాంగం అనేది ఏదైనా పొందుపరిచేది, ఏదైనా సంబంధించి సవరణ చేయడానికి మాత్రమే ఉంటుంది తప్ప కానీ అవి హామీలుగా ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మేము వస్తే పలానా హామీ, ఇప్పుడు మీరు త్రిబుల్ తలాక్ ఉంది, త్రిబుల్ తలాక్ని మీరు తీసేశారు చెప్పారు, ఓకే వినండి, అట్లా హామీలు ఇవ్వండి. ఆ రోజున మాది హామీ 100% ఇవ్వలేదు, కానీ చేశారు, ఇంప్లిమెంట్ చేశారు. ఆర్టికల్ 3 అంటే మీరు ఏం మార్పులు చేయాలనుకుంటారో ప్రజలకు చెప్తే ఇంకా అది కొంచెం విశదీకరణగా ఉంటుంది కదా. అంటే ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు బీజేపీ పార్టీ మేనిఫెస్టో ఉందో ఆల్రెడీ మేనిఫెస్టోలో ఉంది, ఏమేమి చేస్తున్నారు ఏమేమి చేయబోతున్నారు మేనిఫెస్టోలో క్లియర్గా ఉంది. 100% వాటికి అనుగుణంగా చేస్తారు తప్ప కానీ రాజ్యాంగానికి ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ విరుద్ధం కాదు. రాజ్యాంగానికి రెస్పెక్ట్ ఇస్తుంది, అదే రాజ్యాంగం ఉంటుంది, ఆ రాజ్యాంగ ప్రకారంగానే ఈ రోజున అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. మైనార్టీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం బాటంగానే ఆ నాయకులు చెప్తారు తమ ప్రసంగాల్లో. ఏం చెప్తారు అంటే మీ రిజర్వేషన్ తీసేసి మైనార్టీలకి ముస్లిమ్స్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు. కర్ణాటకలో అదే జరిగింది, గతంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే జరిగింది అనేది కూడా స్వతహాగా పెద్ద పెద్ద నాయకులు వాళ్ళ ప్రసంగాల్లో చెప్తూ ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు దీన్ని? అంటే మీరు ఎందుకంటున్నానంటే ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నా అంటే మీ సెగ్మెంట్లో ముఖ్యంగా మీరుంటున్న జైరాబాద్లో చూసుకుంటే చెప్పుకోదగ్గ ముస్లిం ఓటర్లు ఉన్నారు, మరి వాళ్ళకి ఎట్లాంటి అభయం ఇస్తారు మీరు? ఇప్పుడు ఎట్లుంటే మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్ని మార్చాలి అనుకుంటే కనుక ఈ రోజు దినం ఆర్టికల్ 370 తీసినందువల్ల ఎంతోమంది ముస్లిమ్స్కి మేలైంది. అక్కడ ఉన్న ముస్లిమ్స్ బానిసల్లాగా ఉంటుండే, కాశ్మీర్లో ఆ ఏరియాలో బానిసల్లాగా ఉంటుండే, ఇతర ప్రాంతాల్లో చేత బానిసల్లాగా ఉంటుంది. ఈరోజు దినం ఆర్టికల్ 370 తీయడం వల్ల మీరు అక్కడికి వెళ్ళి చూడండి, ఈరోజు వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉన్నారు, ఎంత ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకుంటారు, ఎంత ప్రశాంతంగా ఈరోజు దినం వాళ్ళకు ఫెసిలిటీ దొరుకుతుంది అక్కడికి వెళ్ళడానికి. ఒకప్పుడు వాళ్ళ ఉన్న కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలంటే గుర్రం తప్ప వేరే పరిస్థితి లేదు వాళ్ళది. ఈ రోజున అలాంటి ప్రాంతాలు కూడా కారు పోయే పరిస్థితి ఉంది. ఈరోజు దాకా ఏ ప్రధాని కూడా కాశ్మీర్కి బై రోడ్ పోయిన దాఖలాలు లేవు. వన్ అండ్ ఓన్లీ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈరోజు బై రోడ్ కాశ్మీర్ దాకా పోయిన మనిషి మన నరేంద్ర మోదీ గారే. నేను ఏమంటున్నా అంటే మైనార్టీలకు కానీ ఎస్సీలకు కానీ ప్రభుత్వం ఎప్పుడు వ్యతిరేకం కాదు. చలో దానికి సంబంధించిన సవరణలు చేస్తా అంటారు. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఇప్పుడు 12% ఇస్తాం, 14% ఇస్తాం, 15% ఇస్తాం, 20% ఇస్తామని ఏదైతే అబద్ధం హామీలు చెప్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఎప్పుడు సహకారంగా ఉంది, ఎప్పుడు వాళ్ళకు మేలు చేయాలని ఆలోచించింది? ఇప్పుడు గతంలో చూసుకున్నట్టయితే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎక్కువ శాతం ఈ దేశాన్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుండే, సైకిల్ కంపెనీ వాళ్ళు పెడితే సైకిల్ రిపేర్ షాపు, సైకిల్ పంక్చర్ దుకాణం వీళ్ళకి పెట్టిస్తుండే. కారు కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వాళ్ళు పెడితే కార్ రిపేర్ షాపులు, కార్ పంక్చర్ షాపులు వీళ్ళని పెట్టుకుంటారు. అంటే వీళ్ళని ఒక ఓట్ బ్యాంక్ లాగానే వాడుకుంది తప్ప కానీ ఈ రోజు దాకా వీళ్ళని ఒక కార్యకర్తలాగానో వీళ్ళు మనకు ఒక మన కుటుంబం లాగానే ఎప్పుడు ఆలోచించలేదు. బీజేపీ కూడా హిందువులను ఓట్ బ్యాంక్ అనే వాడుకుంటుంది కదా. హైలీ ఇంపాసిబుల్. అట్లా వాడుకుంటే కనుక, అట్లా ఆలోచిస్తే కనుక ఈ రోజు దినం దేశంలో ఇంత ప్రశాంతంగా ఏది చేయలేదు. చూసుకున్నట్టయితే రామ మందిరం ఉన్న 500 సంవత్సరాల నుంచి ఒక ఇష్యూ. ఆ ఇష్యూని ఒక రక్త బొట్టు భూమి మీద చిందకుండా, ఎలాంటి ఇష్యూ లేకుండా, ఎలాంటి విమర్శలు లేకుండా ఒక అన్ని కులాలకు అన్ని మతాలకు అనుకూలంగా అందరినీ నచ్చజెప్పి ఈరోజు దిన రామ మందిరం నిర్మించడం జరిగింది. అదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రామ మందిరం అనేది ఒక డిస్ప్యూట్, అంటే అదొక గొడవగా, అంటే ఒక కులాల గొడవగా తీర్చిదిద్ది దాన్ని ఒక పెద్ద ఇష్యూగా క్రియేట్ చేసి పెట్టారు భారతదేశంలోనే. ఈరోజు దినం ఆ ఇష్యూ ఇన్స్టెంట్గా వితిన్ ఓట్ల కోసమే నిర్మాణం పూర్తి కానీ అయోధ్య రామాలయాన్ని ప్రారంభించారు మోడీ అనేది కూడా ఒక ఇది ఉంది. మరి ఇప్పుడు ఎట్లుంటుందంటే విమర్శించడానికి ఎంతైనా ఉంటుంది, విమర్శించుకోవచ్చు. జాగ పెద్దగా ఉంది, భూమి పెద్దగా ఉంది, ఎంతైనా విమర్శించుకోవచ్చు. అంటే చాలామంది ఇప్పుడు ఏముంటుందంటే ఏదైనా సరే మన హిందూ ధర్మంలో కానీ ఒక ముహూర్తము, ఒక టైము, ఇవన్నీ ఒక కాల పరిణామము. గుడి ఇన్ని రోజులు మొదలు చేస్తే ఇన్ని రోజుల్లో దానికి కనిష్టం పాన ప్రతిష్ఠ చేయాలి అనేది ఒకటి కొన్ని ఉన్నాయి, శాస్త్రంలో ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు తగ్గట్టే చేస్తారు తప్ప కానీ ఇక గుడిని అట్లే. కానీ పీఠాధిపతులే కదా వ్యతిరేకించింది, నిర్మాణం పూర్తి కానీ దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ అయిందని. అది పీఠాధిపతుల్ని నేను విమర్శించాను కానీ వాళ్ళకి తెలిసి తెలియకుండా ఈ పీఠాధిపతుల్లో కూడా ఏంటంటే రాజకీయాలుగా వాళ్ళు కూడా ఎంతోమంది డివైడ్ అయిపోయారు. సో కొంతమంది విమర్శించినంత మాత్రం ఏమవుతుంది,
ఎంతోమంది దానికి 100%గా అది చేస్తేనే మంచిది, అది చేస్తేనే దేశం మంచిగా ఉంటుంది, ఈ టైంకి చేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఎంతోమంది చెప్తేనే ఎంతోమంది సలహాల మేరకే చేయడం జరిగింది. అది ఒక్కరి డిసిషన్ కాదు, ఒక్కరి నిర్ణయం తీసుకుంది కాదు. అది అంటే ఇప్పుడు అయోధ్య మీద మీరు ఓట్లు అడగట్లేదు అంటారా? 100% చేసిన ఘనత చెప్పుకోవడానికి ఏం తప్పు ఉంది? ఇప్పుడు బాబ్రీ మస్జిద్ రామ మందిరం అని చెప్పేసి గొడవ, మరి అదే కాంగ్రెస్ మిగతా పక్షాలను మీరు ఇవన్నీ ఓట్ల రాజకీయం చేస్తుంటారు, మరి ఇది ఓట్ల రాజకీయం కదా? అంటే నేనేమంటా, చేసిన పని చెప్పుకోవడానికి తప్పేముంది? ఇప్పుడు చేసిందే చెప్తున్నాం, అంతేగాని మేము ఇది చేసినాం, ఇది ఓట్లు దీనివల్లనే ఓట్లేనని అనట్లేదు. ఇది చేసినాం, మా అభివృద్ధి ఏంటంటే ఇది చేసినాం కాబట్టి మీరు మమ్మల్ని నమ్మండి, రేపు ఇంకా చేస్తాం, సామరస్యంగా చేస్తాం, కుల మతాల కొట్లాటలు లేకుండా చేస్తాం. అంటే మెజార్టీ పీపుల్కి నమ్మకం ఇస్తున్నారు కానీ మైనార్టీలకు మాత్రం నమ్మకం ఇస్తున్నారు. ఎందుకంటే మెజార్టీల ఆస్తులు దోచుకొని, అంటే ఎక్కడి వరకు అని అంటే ఒక దేశ ప్రధాని మంగళసూత్రాలు కూడా దోచుకుంటారు, జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎందుకు వెళ్ళింది? ఈ రోజు దినం ప్రపంచమే నరేంద్ర మోదీ గారి వైపు చూస్తుంది, బీజేపీ పార్టీ వైపు చూస్తుంది, ప్రపంచమే, యావత్ ప్రపంచం. మీ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు ప్రారంభమైంది? 2019 ఎలక్షన్ నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు మా నాన్నలు ఆల్రెడీ పార్టీలో ఉంటుండే, ఊరిలో విలేజ్ రాజకీయంలో ఉంటుండే. ఇక మనం వ్యాపారం చేస్తూ ఏదో సేవా రూపంలో మన ఆల్రెడీ చారిటబుల్ ట్రస్ట్ నడుస్తుంది, ఆ ట్రస్ట్ ద్వారా సేవ చేసుకుంటూ నడుపుతుండే. పిల్లలకి బుక్స్ పంచడం కానీ చిన్న నాకు తోచిన విధంగా నడుపుతున్న ట్రస్ట్ని. అదే కాకుండా మనం కూడా విలేజ్లో రాజకీయంగా ముందుకు పోతే బాగుంటుందన్న ఒక ఆలోచనతో 2019లో మా విలేజ్ నుంచి ఎంపీటీసీగా నించొని గెలవడం జరిగింది. మీ నాన్నగారు ఏ పార్టీలో ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఉంది. అయితే మీరు బీఆర్ఎస్ నుంచి రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు. దేశెట్టి పటేల్ బీబీ పాటిల్ కోసం బీజేపీలో జాయిన్ అయ్యిందా, లేదంటే నరేంద్ర మోడీ కోసం జాయిన్ అయ్యిందా? నరేంద్ర మోదీ గారు చేసే ఏదైతే ఈ రోజు దినం అభివృద్ధి కోసం దేశమే ఈ రోజు దినం నరేంద్ర మోదీ గారి మెచ్చుకునే విధానం చూసి బీబీ పాటిల్ గారు తన సాధ్యంలో పనిచేయడం ఆలోచించింది. మేము కూడా తనతో పాటే బీజేపీలో పనిచేయాలని ఆలోచించే బీజేపీలోకి రావడం జరిగింది. ఏమొస్తుంది అంటే మోడీని చూసినప్పుడుగా ఒక రాజకీయవేత్తగా మీకు ఏ విధంగా, అంటే ఏ స్థాయికి ఎదగాలనే ఆలోచన వస్తుంది? ఇప్పుడు 100% ఆయన చూస్తే కనుక రాజకీయ నాయకుడు అంటే ఇట్లా ఉండాలి, అంటే నిస్వార్థంగా, స్వార్థం లేకుండా. ఇప్పుడున్న చూసుకున్నట్టయితే వారసత్వ రాజకీయాలు, కాంగ్రెస్లో చూసుకుంటే అంత వారసత్వ రాజకీయాలు, వేరే పార్టీలో చూసుకుంటే అంత వారసత్వ రాజకీయాలు. వారసత్వ రాజకీయాలు లేకుండా ఈరోజు దినం ప్రజల సేవ కోసమే, ప్రజల గురించి ఆలోచించే నాయకుడు నరేంద్ర మోదీ గారు. అలాంటి వారి పార్టీలో పనిచేస్తున్నామంటే అదృష్టంగా భావిస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది. రేపు రానున్న రోజుల్లో మనం కూడా ఆయన అంతా కాకపోయినా కానీ మా గ్రామ స్థాయిలో, మా మండల స్థాయిలో ఆయనలాగా 100%గా పనిచేయాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజున బీజేపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు ఇదే మీరు అంటున్న ఎన్డీఏ అలయన్స్ ఉంది, బీజేపీ దానికి నేతృత్వం వహిస్తుంది. ఎన్డీఏ అలయన్స్లో కూడా మీరు నిన్న కాక మొన్న వచ్చిన హెచ్డి కుమారస్వామి దేవగౌడ వారసత్వమే, వాళ్ళ మనవరాలు కూడా వచ్చిన పరిస్థితి. అట్లాగే అజిత్ పవార్ కూడా శరద్ పవార్ అన్న కొడుకే. అది మనం అట్లా చూస్తే లోక్ జనశక్తి పార్టీ నాయకుడు రామ్విలాస్ పాస్వాన్ కొడుకు కూడా మీతోనే ఉన్నాడు. అంటే మీరు అక్కడ వారసత్వాన్ని ప్రోత్సహించవచ్చు, కానీ ఇక్కడ కాంగ్రెస్ వారసత్వాన్ని ఎట్లా విమర్శిస్తారు? ఏదైనా సరే ఒకటి ఆగాలంటే 100%గా దాన్ని వాళ్ళని దగ్గర తీసుకొని ఆపాల్సి వస్తుంది. దూరం ఉండి ఎన్నిసార్లు విమర్శించినా చేయలేదు. మీకు మాట చెప్పాలన్నా, మీకు కన్నడ వస్తుంది, కర్ణాటక లాంగ్, ఇందాక మీరు కన్నడ మాట్లాడడం కూడా విన్నా. మీకు పక్క రాష్ట్రం కూడా, మీరు జైరాబాద్ కర్ణాటక, పక్క రాష్ట్రంలో హెచ్డి కుమారస్వామికి ఒక సీటు, రేవన్న అని హెచ్డి కుమారస్వామి తమ్ముడు ఉన్నాడు, ఆయన ఇద్దరు పిల్లలకు మొత్తం 3 ఎంపీ సీట్లు ఇచ్చింది, మీ బీజేపీ ఇచ్చింది. అంటే మీరు వాళ్ళతో జేడీఎస్తో పొత్తుంది. అంటే నేను ఏమంటానంటే వారసత్వం అంటే 3 సీట్లు ఇవ్వడంతో ఆగుతుందా? నేను ఏమంటానంటే 3 సీట్లు ఇవ్వడంతో ముగ్గురికి ఆ రాష్ట్రంలో ఇచ్చినంత మాత్రాన వారసత్వంగా మీరు చూస్తారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తారు, అంతేగాని ఒక పార్టీని రూల్ చేస్తలేదు. ఎందుకంటే సార్ మీరు ఇవన్నీ చెప్పిన వారసత్వం లేకుండా రాజకీయం మేడం అంటే నేను ఏమంటాను సార్, సినిమా ఇండస్ట్రీలో ఒకటి దేవన్న అన్న దేశేటన్న ఒకటి కన్క్లూడ్ చేద్దాం. నేను చేస్తాను ఒక జర్నలిస్ట్గా మీరు చెప్పిన దానికి ఇప్పుడు నరేంద్ర మోదీ గారికి అనేది వారసత్వం లేదు, అది ఇన్స్పైర్ మిగతా అయితే ప్రోత్సహిస్తున్నావు కదా, అది ఇన్స్పైర్ అవుతున్నాం. రేపు పొద్దున అది ఉండొద్దని ఆలోచన చేస్తాం. ఇప్పటిదాకా ఉన్నది, ఇప్పుడు కూడా ఇంకున్నది, రేపు పొద్దున అది ఉండొద్దని ఆలోచన అందరికీ. రేపు పొద్దున అది ఉండొద్దు. వారసత్వానికి ఎవరు ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైతే ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఉంటారు, అది కార్యకర్త అయినా, అది అభిమానైనా, ఈరోజు దినం ఆ ప్రజల నుంచి పుట్టిన రాజకీయ నాయకునికి అవకాశం ఇవ్వాలన్నది నా యొక్క ఆలోచన. ఈ ప్రజలలో కూడా అదే విధంగా ఉంటే కనుక రేపు పొద్దున వారసత్వ రాజకీయం అనేది ఉండదు. చూసుకున్నట్టయితే కంటిన్యూస్గా తండ్రి తర్వాత కొడుకు తర్వాత ఇంకో మనవడు ఇట్లా రూల్ చేయడం జరుగుతుంది. అదే తండ్రి తర్వాత బాధ్యతలు వేరే వాళ్ళకి ఇచ్చి పార్టీలో నిలబడడం తప్పేం లేదు.
ఆ పార్టీలో ఏది నుంచి ఎమ్మెల్యేగానో ఏడు నుంచో ఇంకో దగ్గర నుంచో నిలవడం తప్పలేదు. అది ఒక్కటే పార్టీలో ఎమ్మెల్యేలు, ఎంపీసీలు, రాజ్యసభలు ఇన్ని తీసుకోవడం తప్పండి. ఇప్పుడు అదే జరుగుతుంది కదా. మీరు అంటున్నా ఇప్పుడు అజిత్ పవార్ ఉన్నాడు, ఆయన వారసత్వ రాజకీయం నుంచి వచ్చినాడే, ఆయన భార్య ఎంపీగా నించుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎలక్టెడ్ పోస్ట్లో నించుంటున్నాను 100% నించుంటే ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది కదా. ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం అలా వారసత్వం రాదమ్మా. అంటే నేను ఏమంటున్నాను సార్ అంటే ఇది ఆగాలంటే గెలుపు ఓటం నుంచి మొదలవుతుంది. రాజ్యసభ ఇచ్చో ఇంకేదో నామినేటెడ్ పోస్టులు ఇచ్చో వారసత్వాన్ని కాపాడాలని మోదీ ఉద్దేశం కాదు. ఎలక్ట్ అయినప్పుడు చూద్దాం. ఈ ఎలక్షన్ బాడీలు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఈ వారసత్వం అనేది ఆగిపోతుంది. ఎప్పుడైతే నామినేటెడ్ సెలక్షన్ బాడీకి వస్తారో ఈ వారసత్వం అనేది ఉంటూనే ఉంటుంది. ఈ వారసత్వం అంతమే ఎలక్షన్ బాడీ. ఎలక్షన్ బాడీలు ఎప్పుడైతే ఎలక్ట్ అవుతారో ఈ వారసత్వం ఉండదు. ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారు? రాజకీయ నాయకుని సేవ చేస్తాడు ఎవరు? మా ప్రాంతానికి ఎవడు అభివృద్ధి చేయాలనుకుంటాడు వాడిని ఎన్నుకుంటారు. అది నేనైనా ఇంకోరైనా. ఇప్పుడు మీరు అంటున్నట్టే మీరు అక్కడ చిన్న లాజిక్ మాట్లాడుతున్నారు కానీ ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది మీరు. నేనేమంటున్నా వారసత్వం అనేది ఎక్కడ ఎండ్ కాదు, అది ఏ పార్టీతోనూ కూడా కాదు. మీరు మోడీ గారికి మీరు అన్నట్టు ఆయనకు వారసత్వ రాజకీయం లేదు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే చాలామంది రాజకీయ నాయకులు మీ దగ్గర మినిస్టర్లుగా ఉన్న వాళ్ళ పిల్లలకు కూడా సీట్లు ఇచ్చారు సార్, ఎమ్మెల్యేలుగా. అట్లా నేను ఏమంటున్నా ఎలక్షన్ బాడీలో ఉంటే తప్పులేదు సార్. ఎలక్షన్ బాడీ ఉండండి, ఎలక్షన్ బాడీ ఉండాలి కానీ సెలక్షన్ బాడీ ఉండొద్దు అంటున్నాను. వారసత్వం ఎప్పుడు కాపాడుకుంటున్నారు అంటే సెలక్షన్ బాడీలో కాపాడుకుంటున్నారు. నేను ఉన్నాను సార్, నేనే సర్పంచ్. ఇప్పుడు గ్రామకు సంబంధించిన నా మనిషినో నా తమ్ముడినో నా అన్ననో ఇంకా నామినేటెడ్ పోర్లో పెడితే అది వారసత్వం కిందనే పరిగణించబడుతుంది. ఎలక్షన్ బాడీలో ఎంతమంది పోటీ చేసి ప్రజలు స్వీకరించినప్పుడే నాయకుడు అవుతాడు, అంతేగాని సెలక్షన్ బాడీలో ఉన్నప్పుడు నాయకుడు ఎట్లయితాడు సార్? ఇప్పుడు వాళ్ళు కూడా అంతే కదా. మీరు అంటారు ప్రతిపక్షాలను వారసత్వ నాయకులు, వాళ్ళు కూడా అంతే గెలిచే వస్తారు కదా. వాళ్ళు ఎక్కడ డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ కదా, లేకపోతే వాళ్ళని రాజ్యసభలో పెడతారు. ఎమ్మెల్సీలు వాళ్ళే, రాజ్యసభ వాళ్ళే. ఈ రోజు దినం అదే సోనియా గాంధీ ఈ రోజు దినం నిలబడేది. మరి రాజ్యసభకి ఎందుకు పోయింది? మరి అంత గట్టిగా దృఢ సంకల్పం ఉంది, ఈరోజు గెలుస్తామన్న వాళ్ళకు ఇంత నమ్మకం ఉంటే ఎంపీగా నించుందండి. మరి రాజ్యసభకి ఎందుకు పోయింది? కొడుకుని ఎందుకు నిలబెట్టింది? 20 ఏళ్ళుగా ఆమె ఉండే కదా ఎంపీగా, ఎలక్షన్ బాడీలో ఉండేది. ఇప్పుడు కూడా ఉండేది సార్. భయం లేదు, మోదీ ముందు నించుకోవడానికి భయం లేదు. 100% మేము తట్టుకుంటాం, ప్రజల సేవ చేసినాం ఇన్ని రోజులు. ప్రజల మీద నమ్మకం మీకు ఉంటే, ప్రజలు మిమ్మల్ని గుర్తిస్తుంటే మీరు నిలబడుతుండే కదా. మీకు నమ్మకం లేడానికి కదా మీరు దారి మళ్ళించుకున్నారు. అంటే మా కుటుంబంలో ఈ పదవులు ఉండాలని ఆలోచనతోనే కదా, నాకు ఎమ్మెల్సీ ఉండాలి, కొడుకుకి ఎంపీ ఉండాలి, బిడ్డకి ఇంకోటి ఉండాలని ఆలోచనతోనే కదా ఇదంతా చేస్తుంది. అది కాదు, ఎలక్షన్ బాడీలో ఉండండి, పోటీ చేయండి, ప్రజలు స్వీకరిస్తే మీరు నాయకులు, లేనప్పుడు మళ్ళీ కార్యకర్తనే. ఏదే సార్ అన్ని పార్టీలు అట్లనే ఉంటుంది. ఒకటి బాగా గుర్తుపెట్టి సార్, ఒకటి వినండి, వినండి సార్, ఒక డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వడంలో తప్పులేదు. ఎందుకు అని అంటే అది ప్రొఫెషన్. వినండి, ఒక లాయర్ కొడుకు లాయర్ అవ్వడం తప్పులేదు, ఒక జర్నలిస్ట్ కొడుకు ఇంకో జర్నలిస్ట్ అవ్వడం తప్పులేదు. కానీ రాజకీయాలు మొత్తం శాసిస్తుంది కూడా వారసత్వమే. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అంతెందుకు మీరు అంటారు కదా సెలక్షన్ ఎలక్షన్ అని. నేను ఒకటి చెప్పన్నా, బీసీఐసీఐ క్రికెట్ మీద ఏం అవగాహన ఉందని అమిత్ షా కొడుకు ఇవ్వాలి బీసీసీఐలో సెక్రటరీ చెప్పండి. రాజకీయాలు అనేటివి సార్ వినండి, వారసత్వము రాజకీయం అనేది కూడా పెనువేసుకొని ఉన్నాయి సార్. ఇక అవి కావు సార్. అది మనం అంటాం చూడు, పేరిన తాడు లాంటివి. అది ఏ పార్టీ అయినా సరే. రేపు పొద్దుగాల మీరు అంటారు కదా పలానా సోనియా గాంధీ గారిని రాజ్యసభకు నామినేట్ చేసిరని. వినండి మీరు ఒక్కటి బాగా ఇది గుర్తుపెట్టుకోండి. ఇదే అమిత్ షా కూడా రాజ్యసభ నుంచి వచ్చినాడే. ఆయన హోమ్ మినిస్టర్గా గతంలో పనిచేసినప్పుడు రాజ్యసభ నుంచి వచ్చినాడు. అరే వాళ్ళ కొడుకు చెప్తున్నా కదా, సెలక్షన్ సార్. నేను ఏమంటున్నా, రాజకీయం అండుంది అనుకోండి ఎక్కడైనా పెట్టొచ్చు సార్. నన్ను కూడా ఇప్పుడు మా నాయన రాజకీయ నాయకుడు అయిన ఉంటే నన్ను కూడా తీసుకుపోయి ఇంకేదైనా చేయొచ్చు. ఏదైనా బ్యాంకుకి వినండి, ఏదైనా బ్యాంకుకి చైర్మన్ చేయొచ్చు, లేదంటే ఇంకేదైనా స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ చేయొచ్చు. ఇవన్నీ కామన్ సార్. అంటే మార్పు అనేది ఆ విధంగా ఉంటేనే మారుతున్నది ఉద్దేశం. ఆ విధంగా ఉంటేనే మారుతుంది. ఎప్పుడైతే ఎలక్షన్ మూడ్లో కనుక వస్తే మారుతుంది. ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ కంపల్సరీ ఉంటాయి. అది మిగతా వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని ఆలోచన. ఇప్పుడు నేనున్నా కార్యకర్త, నేను రేపు పొద్దున ఎలక్షన్ బాడీలో నేను లేనప్పుడు నేను కష్టపడతా ప్రజల కోసమో, నా ఊరు విలేజ్ ప్రజల కోసం నేను పనిచేస్తా అనునిత్యం. అట్లాంటప్పుడు మనలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలనేది ఒక ఉద్దేశం. చివరగా ముగిద్దాం. సరే, మీరు చాలా లాజిక్గా సమాధానం చెప్తారు కానీ లాజిక్స్ ప్రజలకు అర్థమవుతుంది. మనకన్నా తెలివైన వాళ్ళు ప్రజలు 100% తెలివైన వాళ్ళు 100% ప్రజలు ఏ విధంగా మన లాజిక్స్ మీరెంత లాజిక్గా మాట్లాడినా, నేనెంత లాజిక్గా క్వశ్చన్ అడిగినా అవన్నీ వాళ్ళకి తెలుసు. కానీ లాస్ట్కి చివరికి ఒక మాట మాత్రం చెప్తాను. ఇంత ధైర్యంగా ఇంటర్వ్యూ చేయడానికి ముందుకు వచ్చారు చూడు, అది నిజంగా అభినందనీయం. ఎందుకనంటే చాలామంది బీజేపీ నాయకులు, సాక్షాత్ మీ ప్రధాని మోదీ గారు కూడా బీజేపీ అంటే ఒక మీడియా ముందు రావడానికి కూడా చాలా భయపడుతూ ఉంటాడు. మీడియాని ఒకటి ఆయన 10 ఏళ్ల కాలంలో ప్రెస్ మీట్ పెట్టలేదు. ఆయన ఇంటర్వ్యూలు చూడండి, సెలెక్టెడ్ ఇంటర్వ్యూలు ఉంటాయి కానీ డైరెక్ట్ పబ్లిక్ ఇంటర్వ్యూస్ ఉండవు. బట్ ఎనీహౌ బీజేపీ పార్టీలో ఒక నయా సంస్కృతి కొనసాగాలని, మీడియా ముందుకు ఇట్లా బహిరంగంగా రావాలని, మీడియా ముందు తమ వ్యూస్ని పంచుకోవాలని, ప్రజలకు ఏం చేస్తామని హామీ ఇవ్వాలనేది కూడా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్.